ఆదిలాబాద్లో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభను సిద్ధం చేయనుంది. ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి సుగుణకు మద్దతుగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. సభ ఏర్పాట్లను మంత్రి సీతక్క పర్యవేక్షిస్తున్నారు. బీజేపీ సిట్టింగ్ ఎంపీ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ విశ్వ ప్రయత్నం చేస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఎంపీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా 5వ తారీఖున జరిగే భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ అధినేత అయిన రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. ఆదిలాబాద్ పార్లమెంటును ఏ విధంగా కైవసం చేసుకోవాలని పట్టుదలతోటి కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి. గతంలో ఇప్పటికీ వారం రోజుల లోపలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 సార్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు పర్యటన చేశారు. అంతేకాకుండా ఈ సిట్టింగ్ స్థానాన్ని ఏ విధంగా కైవసం చేసుకోవాలని మంత్రిగా సీతక్క నియమించడం. సీతక్క గత 4 నెలల నుండి శక్తి వంచనకుండా ఆమె ప్రయత్నం చేస్తుంది. ఏ విధంగా ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీని ఈ ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చెప్పేసి పావులు కదుపుతుంది. అంతేకాకుండా సీతక్క ఇక్కడ ప్రతి మండలంలో పాటు ఇక్కడ ఉన్న ఆదిలాబాద్ సెగ్మెంట్లో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లను కలదిరుగుతూ అక్కడ ఉన్న నాయకులను కాంగ్రెస్ కార్యకర్తలను సన్నాహక సభలు ఏర్పాటు చేస్తూ అందరినీ ఏకతాటి చేయడానికి ఆమె ప్రయత్నం చేస్తుంది. శక్తి వంచకుండా గత 4 నుంచి ఆమె ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా కాంగ్రెస్ ఆకర్షణ మరియు గర్వాపాస్ అనే పద్ధతిలో కూడా మాజీ ఎమ్మెల్యేలను మరియు మాజీ మంత్రిని కూడా ఇక్కడ చేసుకుని ఇక్కడ ఉన్న కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు అందరినీ దాదాపు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులందరినీ కార్యకర్తలందరినీ ఆమె కాంగ్రెస్ పార్టీలో చేయించుకుంది. మొదటగా సిర్పూర్ కార్నర్ ఎమ్మెల్యే అయిన కోనపను, తర్వాత బోత్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అయిన గడ్డిగారి విఠలరెడ్డిని, అంతేకాకుండా మొన్ననే మన మాజీ మంత్రులు సీనియర్ నాయకులు బీఆర్ఎస్లో సీనియర్ నాయకుడు మాజీ మంత్రులు ఆయన మంత్రి మాజీ ఇంద్రకరణ్ రెడ్డి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేసుకోవడంతో కాంగ్రెస్ బలంగా అయింది. అంతేకాకుండా మైనార్టీ ఓట్లు చీలకుండా గతంలో మైనార్టీ ఓట్లు 11% ఉండే ఇప్పుడు 15% వరకు అయింది. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్కు కాంగ్రెస్కు కాకుండా కేవలం కాంగ్రెస్ పార్టీకి గెలవాలన్న ఉద్దేశం కొద్దీ ఆమె ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ 5 నాడు జరిగే ఈ బహిరంగ భారీ సభను ఏ విధంగా విజయవంతం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలు మరియు సీతక్క కూడా ఇక్కడ అన్ని ప్రయత్నాలు చేస్తుంది. మండు టెండర్లో కూడా జనాన్ని సమీకరించి ఎట్టి పరిస్థితుల్లో ఉన్న ఈ సభతోటి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆదిలాబాద్ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంటుందని తెలియజేయడం కోసం వీళ్ళు అన్ని సన్నాహాలకు అన్ని ఏర్పాట్లు చేసిండ్రు. భారీ బహిరంగ సభను ఏర్పరిచి అట్లా జన సమీకరణ చేస్తాను. దాదాపు 40 నుంచి 50 వేల వరకు ఈ జనాభాను సేకరించాలని చెప్పేసి ఇక్కడ ఉన్న జిల్లా అధ్యక్షుడు శ్రీహర్రావుతో పాటు మొన్న చేరిన మంత్రి కూడా ఇతను స్పెషల్ ఇష్యూగా తీసుకొని ఇక్కడ ఆదిలాబాద్ బోత్ మరియు ముదోల్ ఖానాపూర్ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలని అందరినీ చేసుకొని ఈ సభను సక్సెస్ చేయాలని చెప్పేసి అందరూ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో శక్తివంతంగా పనిచేస్తున్నారు. కెమెరామెన్ సురేష్ తోటి శ్రీనివాస్ భారీ బహిరంగ సభ స్థలం నుండి నిర్మల్.